హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఇంకా చిన్న ఫంక్షన్ ఉందని చెప్పిన కదా, ఇదే ఫ్రెండ్స్. మా ఆడపడుచు వాళ్ళ పాపది బర్త్డే ఉంది. మళ్ళీ అలాగే ఇంకా చెవులు కుట్టియాలి కదా మేనమామ, ఇంకా ఆ ఫంక్షన్ ఉండే, ఇంకా దానికోసమని ఇంటికి వెళ్ళినాము. ఇంకా అలాగే ఇంకా బర్త్డే చేసినాము, ఇంకా చెవులు కుట్టించినాము. బర్త్డే అయితే ఇలా సింపుల్గా చేసుకున్నారు. ఇంకా మా అత్తయ్య, నేను, మా ఆయన, మా ఆడపడుచు, మా చెల్లి, ఇంకా మా ఆడపడుచు వాళ్ళ అత్తయ్య, మామయ్య ఉన్నారు. ఇంకా చిన్నగా అసలు చెవులు కుట్టించినాం. అసలు కొంచెం కూడా ఎడవలేదు ఫ్రెండ్స్. ఒక 5 minutes ఏమో అంతే సౌండ్ చేసింది, ఇంకా తర్వాత ఆపేసింది అసలు. కానీ ఎంతైనా ఆడపిల్లకి చెవులు కుట్టిస్తేనే అందం కదా ఫ్రెండ్స్. ఆ చెవులు కుట్టించినాక అసలు చాలా అందంగా కనిపించింది ఫ్రెండ్స్. ఇంకా ఇదే సందని ఆమెతో పాటు ఇంకా మా అల్లుడికి కూడా కుట్టించేసాం చెవు ఒకటి. వాడికి చెవు కుట్టించినప్పుడు అసలు వాడు కూడా ఎడవలేదు ఫ్రెండ్స్. అసలు ఆయన ఆయన కూడా చాలా చిన్నగా కుట్టిండు. అసలు పిల్లలు భలే అసలు ఏడవలేదు అసలుకి కొంచెం కూడా. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి మాడపడుచుని అడిగితే ఏం నొప్పి అనట్లేదు వదిన అని అంటుంది మాడపడుచు. అసలు కొంచెం కూడా నొప్పి లేదా అని నేను అనుకున్నా ఫ్రెండ్స్. ఇంకా ఎంతైనా ఆడపిల్లకి ఒంటి మీద బంగారం కొంచెమైనా ఉంటేనే ఆ కళనే వేరు కదా ఫ్రెండ్స్. అసలు ఇంకా మీరే చూడండి, అసలుకి చెవులు కుట్టించాక చాలా అందంగా అనిపించింది. మా అల్లుడు చూడండి ఒకసారి, అది కుడుతున్నప్పుడు సౌండ్ చేసిండు, ఇంకా అంతే నెక్స్ట్ టైం ఆపేసిండు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు? మీరు ఇలాంటివి పద్ధతులు పాటిస్తారా ఫ్రెండ్స్? మేనమామనే చెవులు కుట్టియాలి, మేనత్తనే బట్టలు పెట్టాలి అనేవి. ఇంకా మీరు ఎంతమంది ఇలాంటివి పాటిస్తున్నారో కామెంట్ చేయండి. ఇంకా చిన్నగా బర్త్డే అయితే సెలబ్రేట్ చేసినాము, కానీ మంచిగా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఆ రోజు అంతా ఫస్ట్ టైం నేను ఉండడం అంట ఆ రోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు. ఎప్పుడు నేను అసలు ఉండలేదు, అదే ఫస్ట్ టైం. కానీ మంచిగా అనిపించింది ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది?